సందర్భంగానే కాకుండా ఎన్నో విధాలుగా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది సంబంధిత శాఖల అధికారులందరూ కూడా. మరి ఎందుకు సార్ మార్పు రావడం లేదు? ప్రజలు ఇప్పుడు మార్పు అనేది వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరిలోనూ రావాలండి. అతను చిన్నప్పటి నుంచి కూడా హై స్కూల్ ఎడ్యుకేషన్, చైల్డ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా రహదారి భద్రత అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక 18 years వచ్చేంత వరకు పేరెంట్స్ చిన్నపిల్లవాడికి మోటార్ సైకిల్ అనేది ఇవ్వకూడదు. మీరు చాలా చూస్తుంటారు రాయచోటిలో మైనర్స్ అందరికీ మోటార్ సైకిల్ ఇస్తున్నారు. అతనికి మోటార్ సైకిల్ గురించి అవగాహన ఉండదు, అతనికి మోటార్ సైకిల్ ఇస్తున్నారు. అతని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలా, సిగ్నల్స్ గురించి అవగాహన ఉండాలా, ఆ రోడ్డు గురించి అవగాహన ఉండాలా. అవన్నీ చేసుకొని సెల్ఫ్ మేనేజ్మెంట్తో చేయాలండి. మేము ఎంతవరకు చెప్పేవాళ్ళము కానీ వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. రోడ్డు యొక్క సిగ్నల్స్ పాటించాలి, ఆ వెహికల్ యొక్క సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి చూడాలి. విలేజ్ రోడ్స్లోంచి సందులోంచి మెయిన్ రోడ్కి వచ్చేటప్పుడు రెండు వైపులా ఆగి అటు ఇటు వెళ్తున్న వాహనాన్ని గమనించుకుంటూ వెళ్ళాలి. మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి అయితే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ముందు అతని కుడివైపు, వెనక వైపు, ఎడం వైపు వెళ్తున్న వాహనాలను గమనించుకుంటూ పోవాలి. అలానే అన్ని వాహనాలు కూడా వాళ్ళు ఒక్కరు సేఫ్టీగా పోతూ కాకుండా మిగతా వాళ్ళ యొక్క మూమెంట్స్ కూడా గమనించుకుంటూ పోతుంటే ఈ ప్రమాదాలను అరికట్టవచ్చు. సార్, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంకా ఏదైనా కొత్త చర్యలు ఏదైనా చేపట్టడం జరుగుతుందా? రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ముఖ్యంగా 3 E's అని ఉంటాయండి. ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్. ఇంజనీరింగ్ అంటే వెహికల్ లెవెల్లో సేఫ్టీ మెజర్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడము, రోడ్స్ని డెవలప్ చేసుకుంటూ పోవడము, రోడ్స్ సిగ్నల్స్, సేఫ్టీ ప్రికాషన్స్, రంబుల్ స్ట్రిప్స్ అనడము, కూడలిని ఏర్పాటు చేయడము, ఐలాండ్స్ని ఏర్పాటు చేయడము, ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం అనేది ఇంజనీరింగ్లో జరుగుతుంటుంది. ఎడ్యుకేషన్ హై స్కూల్ లెవెల్ నుంచి మళ్ళీ మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని స్కూల్స్ నుంచి, ఏజ్ నుంచి, చిన్నపిల్లల నుంచి చెప్తుంటూ పోతుంటే వాళ్ళలో మైండ్లో నిక్షిప్తమై ఉండి అవే రహదారి పాత్రలు పాసిస్తారు. దాన్ని ఎడ్యుకేషన్ రూపంలో చెప్పాలి. అలానే ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ చెప్పినా కూడా వినని వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళని దారికి తెచ్చుకోవడంలో ఎన్ఫోర్స్మెంట్ పాత్ర వహిస్తుంది. పోలీసు వారు, మేము రవాణా శాఖ వాళ్ళు మేము ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్లో ఉంటాము. ఈ రూల్స్ అన్నీ పాటించే వాళ్ళని, అతిక్రమించిన వాళ్ళని ఫైన్స్ వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.